ఏం చేస్తున్నారండి? ఏదో ఒక మెసేజ్ వచ్చింది, అయితే దానికి రిప్లై ఇస్తున్నా అంతే. ఏం లేదండి, నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. మొన్న అనుకోకుండా నేను అండమాన్లా తప్పిపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తామే, పేపర్లలో టీవీలలో ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తుంటే ఎక్కడున్నాను సుఖంగా ఉండాలని. ఏమండి, మీకు ఒక చిన్న క్వశ్చన్, జవాబు చెప్పండి. ఒక వ్యక్తి 1950లో పుట్టిండు, 1950లో చనిపోయిండు. అతని వయసు మాత్రం 40 సంవత్సరాలు. ఎట్లా? ఈయన చెప్పలేడు, కానీ మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అబ్బా, ఈ కవిత ఎవరు రాసిండ్రో కానీ ఎంత సూపర్ రాసిండ్రండి. ఏం రాసిండే? భార్య అంటే ఒక ప్రేమ, భార్య అంటే ఒక స్నేహం, భార్య అంటే ఒక నమ్మకం, భార్య అంటే ఒక ధైర్యం, భార్య అంటే ఒక ఆప్యాయత, భార్య అంటే ఒక వెలుగు, భార్య అంటే ఒక శక్తి. వానికి పెళ్ళి అయి ఉండదు కానీ. ఏమన్నారు? ఏం లేదు, సూపర్ రాసిండు. నేను మనసులో ఏదైతే అనుకున్నానో అది పర్ఫెక్ట్ రాసిండు. సూపర్ కదా, చాలా సూపర్. సర్లా, మొన్న మనం అండమాన్ పోయినాం కదా, అందులో కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను నేను, నిన్ను టకాటక జవాబు చెప్పాలి. అడగండి, చెప్తా. అండమాన్ పోయిన మొదటి రోజు మనం ఏం చూసినాం? టకాటక్ తాయితీ కడతా. ఎందుకు తాయితెందుకే? అరే, ఈ తాయితీ కడితే నీ దగ్గరికి దయ్యాలు భూతాలు ఏవి రావు తెలుసా? అబ్బా ప్లీజ్, నేను విడిచిపెట్టి ఉండలేను, ప్లీజ్.